నమస్తే వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు చూద్దాం. స్టార్ డాక్టర్ చిరంజీవి గారి జన్మదినం పురస్కరించుకొని అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల రవీంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిరంజీవి గారి జన్మదిన వారోత్సవాల పోస్టర్ని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మరియు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు గారి చేతుల మీదుగా పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఆడాప మాణిక్యాలరావు, ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ శిఖా బాలు, జిల్లా సంయుక్త కార్యదర్శి కాటూరి శ్రీను, కిషోర్, గిడుదురు సత్యం, ముఖమాటం రమేష్, శరత్, తోట దిలీప్ తదితరులు పాల్గొన్నారు. పరోపకారమే P4 లక్ష్యమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండాబాబు పేర్కొన్నారు. సంపన్నులు, నిరుపేదలకు సహాయం చేయడమే P4 లక్ష్యమని, ప్రభుత్వం వీరికి మధ్యవర్తి సహాయకుడి పాత్ర మాత్రమే పోషిస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండాబాబు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో P4 పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గ్రంథి బాబ్జీ, మురళీనారాయణ, మాజీ ఎంపీ చిట్టూరి రవీంద్ర, కాకినాడ సిటీ అధ్యక్షుడు మాలిపూడి వీరు, అదనపు కమిషనర్ సుధాకర్, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, ఎస్ఐ వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ పృథ్వీచరణ్, టీపీఆర్ఓ శైలజ, డాక్టర్ బాదం బాలకృష్ణ, నేమాని సత్యనారాయణ, కాశీ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏదైతే మనం టీవీ చూసేమో అలాగా మనమందరం కూడా ఎవరి శక్తి కొద్ది వాళ్ళు ముందుకొచ్చి చేసేట్లయితే చాలా బాగుంటుంది అనేటువంటిది నా ఉద్దేశం. నా వంతు నేరుగా కూడా చేస్తాను. అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని చెప్పారు మన ఎమ్మెల్యే గారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఏ విధమైనటువంటి ఫండ్స్ లేవు. అయినప్పటికీ కాకినాడ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా కూర్చుని ఖచ్చితంగా ఒక మంచి కార్యక్రమం కొండబాబు గారితో డిస్కస్ చేసి తప్పకుండా ఎంత ఖర్చు అయినప్పటికీ చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా ఆయనకి హామీ ఇస్తూ ఖచ్చితంగా కొండబాబు గారు చెప్పినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మా వార్డే అక్కర్లేదు, రియల్గా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎక్కడున్న కాకినాడ నగరంలో వాళ్ళకి మేము చేయడానికి ముందుకు వస్తాం, తప్పకుండా మేము చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియపరుస్తూ మా సభ్యులతో కూడా ఒకసారి కూర్చుని డిస్కస్ చేసి ఎక్కువగా చేసేటువంటి ఉద్దేశం మాకుంది. తప్పకుండా చేస్తాం. మేము ఆల్రెడీ ఇప్పటికే కాకినాడ మర్చెంట్ అసోసియేషన్ చాలా రకాల సేవా కార్యక్రమాలు మేము పబ్లిసిటీ చేసుకోవటం లేదు, కానీ కాకినాడలో #1 ఆర్గనైజేషన్గా ఎవరికి ఏ కష్టం వచ్చినప్పుడు కూడా మేము వాళ్ళకి వెనకాల నుండి సపోర్ట్ చేస్తాం. ఈ కార్యక్రమం కూడా తప్పకుండా మా సభ్యులందరూ కూడా సహకరించేలాగా చేస్తామని చెప్పి మరొకసారి తెలుసుకొచ్చుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇండస్ట్రీ స్థాపించి చాలామంది ఉపాధి కల్పిస్తూ ఈరోజు 400 మంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కొన్ని వేల మందికి ఉపాధి కలిగేలాగా జరుగుతుంది గత 10 సంవత్సరాలు బట్టి. అలాగే బిజినెస్ పరంగా కాకుండా డైరెక్ట్గా చాలామంది అవసరాల నిమిత్తం మా దగ్గరికి వస్తూ ఉంటారు. అవకాశం ఉన్నంతలో లేదనుకున్నా కాదనుకున్నా సహాయం చేసుకుంటాము. బట్ ఇప్పుడు అఫీషియల్గా గవర్నమెంట్ తరఫు నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం పెట్టారు. చాలా అద్భుతమైన కార్యక్రమం. నా తరఫు నుంచి తప్పకుండా క్లారిటీ వచ్చినాక అంటే సుమారు నెలకి ₹1,00,000 వరకు నేను కాంట్రిబ్యూట్ చేస్తాను. అది ఏ రకంగా చేస్తాను. ఈ ప్రోగ్రామ్ అనేది ఒక క్లారిటీ నాకు కూడా లేదు. తరఫు నుంచి గైడ్ చేస్తాను, దాన్ని సహకరిస్తాను. అలాగే నా సాటి ఇండస్ట్రీస్ అందరితో కూడా చెప్పి వాళ్ళందరూ కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కమిట్మెంట్స్ ఉంటాయి, అలాగే చేయిస్తాను. దానికి నమస్కారం. కూటమిలో జనసేన నేతలకు గుర్తింపు లేదని ఆ పార్టీ నేత గోపికృష్ణ ఎమ్మెల్సీ నాగబాబును స్టేజీపైనే నిలదీశారు. దాంతో ఆయన మైక్ కట్ చేయండి అంటూ అసహనం వ్యక్తం చేశారు. విశాఖ సౌత్లో జనసేన ఎమ్మెల్యే ఉన్నా టీడీపీదే ఆధిపత్యం ఉందని జనసేన నేత గోపికృష్ణ అన్నారు. కూటమిలో గుర్తింపు లేదని, ఈ విషయాన్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని నాగబాబును గోపికృష్ణ కోరారు. దాంతో నాగబాబు అసహనానికి గురయ్యారు. భీమిలిలో టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు, విష్ణుకుమార్ రాజు గారు నార్త్లో ఉన్నారు అన్నారు. సౌత్ లో మాకు ఎమ్మెల్యే గారు ఉన్నా సరే టీడీపీ ఆత్మహత్య ఎక్కువైపోయింది. అది మీరు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి సార్. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు ఏ కార్యక్రమం ఇచ్చినా సరే వెంటనే సాల్వ్ చేసుకున్నాం కదా సార్.
ఎవరికి తగిన గుర్తింపు రావట్లేదు. అది మాత్రం మీరు పార్టీలో ఉన్నాం సార్. ఎగ్జాంపుల్ సార్, స్టేజ్ మీదకి ఇప్పుడు మేము ఎగ్జాంపుల్ ఇదే వేదిక అది కదా సార్, కూటమి స్టేజ్ దగ్గర సార్ నాకు దమ్ముంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నమ్మి ఏదైతే మొదటి ఆంధ్రప్రదేశ్ మహిళా కార్పొరేట్ గా గెలిపించారు సార్. తన భర్త తనని చిత్రహింసలకు గురి చేస్తున్నాడని గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆలూరు గ్రామానికి చెందిన నంబూరి వెంకటేశ్వరమ్మ జిల్లా ఎస్పీ పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పొన్నూరు ఎమ్మెల్యే ఇంట్లో ధూళిపాల నరేంద్ర ఇంట్లో తోట పని చేస్తున్నారని ఆమె తెలిపారు. గత 5 సంవత్సరాల నుంచి రోజు తాగి వచ్చి ఇబ్బందులు గురి చేస్తున్నాడని ఆమె తెలిపింది. పోలీసులు తక్షణమే స్పందించి తమకు న్యాయం చేయాలని ఆమె కోరింది. నా పేరు నంబూరి వెంకటేశ్వరమ్మ, మాది పొన్నూరు మండలం ఆలూరు గ్రామం. నేను అక్కడ లవ్ మ్యారేజ్ ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను. నా భర్త పేరు పగులరాజు. నాకు 2 ఎకరాల పొలం ఉంది. మా తాతయ్య వాళ్ళు నాకు మ్యారేజ్ అయినప్పుడు 2 ఎకరాల పొలం ఇచ్చారు. దాంట్లో 1 ఎకరం పొలం తను అమ్ముకున్నాడు 19 లక్షలకి. మొత్తం అమ్మిందంతా పొలిటికల్లో పెట్టేసి ఎమ్మెల్యే గారితో బాగా తిరిగేవాడు. నెక్స్ట్ ఏంటంటే ఇంకో ఎకరం పొలం కూడా అమ్మాలని చెప్పేసి తను ట్రై చేశాడు. దాని గురించి చాలాసార్లు గొడవలు అయ్యి దాంట్లో నన్ను నైట్ టైము కత్తితో దాడి చేస్తూ ఉండగా నేను ఏం చేశానంటే మార్నింగ్ లేచి దాని నుంచి తప్పించుకొని నేను ఇంట్లోంచి బయటకు వచ్చేసి రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళిపోయి 2 డేస్ అట్లా చుట్టాల దగ్గర ఉంటూ తర్వాత మా మదర్ దగ్గరికి వచ్చాను. మదర్ దగ్గరికి వచ్చిన తర్వాత నేను చేసిన తప్పు ఏంటంటే నా పిల్లని నేను అక్కడ వదిలేసి వచ్చాను. ఇప్పుడు నా పిల్ల నాకు కావాలి, నాకు రక్షణ కావాలి. తన నుంచి నా పిల్ల నా దగ్గరకు చేరాలి. తన నుంచి నేను డివోర్స్ తీసుకోవాలనుకుంటున్నాను. తనతో వెళ్ళాలనుకోవట్లేదు. నేను ఎస్పీ ఆఫీస్కి వచ్చి లెటర్ ఇచ్చాను. ఏ స్టేషన్కి వెళ్ళినా నాకు న్యాయం జరగదు. ఏ స్టేషన్కి వెళ్ళినా నన్ను చంపేసే ఇదిలో ఉన్నాను. నేను చంపి నేను జైలుకి వెళ్తానని చెప్పేసి చెప్తున్నాడు. నా చుట్టాలకు కానీ నాకు కానీ ఎవరికి రక్షణ లేదు. అందరూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఊరి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు నా చుట్టాలు. ఇప్పుడు నాకంటూ ముందు రక్షణ కావాలి. నా పిల్ల నాకు కావాలి. దాని నుంచి నేను డివోర్స్ తీసుకున్నా సరే నేను చంపేస్తానని నన్ను టార్చర్ చేస్తున్నాడు. అతను ఆలూరులో పంచాయతీ ఆఫీస్లో వర్క్ చేస్తాడు. ఊర్లో పనులు తను ఒక రౌడీ షూటర్తో కలిసి ఇప్పుడు కోట ప్రసాద్ అనే ఒక వ్యక్తి నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి. అసలు ఫోన్ ఆన్ చేయడానికే లేదు. తెగ ఫోనులు చేస్తున్నాడు ప్రసాద్ అన్న వ్యక్తి. మళ్ళీ నాకు మెసేజ్ చేస్తున్నాడు, నీ కాళ్ళు పట్టుకుంటా, ఎంతమందిలైనా నీ కాళ్ళు పట్టుకుంటా, నువ్వు చెప్పినట్టు వింటాను, నాతో వచ్చేసాయి, నేను కాపురం చేసుకున్నాను ఇద్దరు అని చెప్పేసి మళ్ళీ అట్లా మాట్లాడుతాడు. మళ్ళీ నా టార్చర్ చేస్తున్నాడు. నేను చంపైనా నీ జైలుకి వెళ్తానని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నా పిల్లలు రౌడీ షూటర్కి నాకు సంబంధం ఏమి లేదండి. అంటే పొన్నూరు అతను తనని కలిసి మా ఫోన్ నెంబర్లని తనకి ఇచ్చాడు. అతను కూడా మాకు ఫోన్లు చేస్తున్నాడు. మాకు వాళ్ళందరి నుంచి మాకు రక్షణ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత నా బేబీ నా పిల్ల నాకు కావాలి. తన నుంచి నా పిల్ల నాకు కావాలి. తన నుంచి ఫోన్లు చేస్తున్నాడు. రాజ్యసభలో బుధవారం విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రసంగించారు. ఆర్టికల్ 370 సింధు జలాల ఒప్పందం, నెహ్రూ పాలనలో జరిగిన ఈ తప్పిదాలను మోదీ సర్కార్ ఇప్పుడు సరిదిద్దుతోంది. ఉగ్రవాదాన్ని గ్లోబల్ ఎజెండాలో చేర్చడం ప్రధాని మోదీ వల్లే సాధ్యమైందని జయశంకర్ అన్నారు. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని, అందుకే పాక్తో సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేశామని, పాక్ ఉగ్రవాదాన్ని విడిచిపెట్టేదాకా ఈ పరిస్థితి కొనసాగుతుందని స్పష్టం చేశారు. We were told, please. We were told for 60 years. आपको मौका मिलेगा, आप बोले please. Sir, we were told for 60 years that nothing can be done. Pandit Nehru's mistakes cannot be corrected. The Narendra Modi government shows it can be corrected. Like Article 370 was corrected. The Indus Waters Treaty is being corrected. It will be held in abeyance until Pakistan irrevocably gives up its support of terrorism. Sir, we had won. Please. We had won that blood and water cannot flow together. Today, we are demonstrating that what we say we will do, blood and water will not flow together. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం గోంచాల గ్రామంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, డీసీసీబీ అధ్యక్షుడు తుమ్మల బాబు ఆధ్వర్యంలో 33 లక్షల రూపాయలతో 40,000 లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంకును శిలాఫలకం ఆవిష్కరించి ప్రారంభించారు.
ఐక్యంగా ఉంటేనే శక్తిగా ఎదుగుతామని అఖిల భారత యాదవ మహాసంఘం జాతీయ అధ్యక్షులు బూసగాని లక్ష్మయ్య యాదవ్ పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురంలో అఖిల భారత యాదవ మహాసంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా నూతన కమిటీ ప్రకటించారు. అన్ని రాజకీయ పార్టీల నుంచి ప్రతినిధులను ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రాజకీయ వ్యవహారాల చైర్మన్ గురుపూర్తి శ్రీనివాస్ యాదవ్, జనరల్ సెక్రటరీ కె వెంకట ముని యాదవ్, రాష్ట్ర కార్యదర్శి కుప్పం రవిశంకర్ యాదవ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి చాట మునిరాజు యాదవ్, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి వీర్ల వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం గోంచాల గ్రామంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, డీసీసీబీ అధ్యక్షుడు తుమ్మల బాబు ఆధ్వర్యంలో 33 లక్షల రూపాయలతో 40,000 లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంకును శిలాఫలకం ఆవిష్కరించి ప్రారంభించారు. ముందుగా మంచినీటిని కుళాయిలు నీరు వదిలి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే రాజప్ప గ్రామంలో సుపరిపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గత వైసీపీ ప్రభుత్వం చేయలేని పనులని కూటమి ప్రభుత్వం చేపడుతుందన్నారు. అర్హులైన పేదవారిని గుర్తించి వారికి గ్రామ సమీపంలో ఇళ్ల స్థలంలో ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్మకాయల రంగనాథ్, గ్రామ సర్పంచ్ సోడిశెట్టి వెంకటరమణ, టీడీపీ నాయకులు ముమ్మడి సూరిబాబు, పేర్నిడి కామరాజు, గొల్లపల్లి సర్వేశ్వరరావు, నూనె రామారావు, అధిక సంఖ్యలో కూటమి నాయకులు, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇతర దేశాలు ఉద్యోగాలు చేస్తున్నారు, రాష్ట్రంలో చేస్తున్నారు, ఇతర రాష్ట్రాల్లో చేస్తున్నారు. దాని ద్వారా చాలా మంది ఉద్యోగాలు ఈ గ్రామంలో కూడా చేస్తున్నారు. చేయటం వలన ఇవాళ మనకి తల్లిదండ్రులకి వాళ్ళు డబ్బులు పంపడం, వాళ్ళ తల్లిదండ్రులు భూములు కొంటూ ఉన్నారంటే ఈరోజు చంద్రబాబుని సర్వే అని చెప్పి మీకు అందరికీ తెలియదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ తరాల కోసం ఇలా ఆలోచిస్తున్నాడు. భవిష్యత్ తరాలు అలాగే ఇలా పీపోడి నోటు పెట్టాడు. ఎవరైతే బాగా పేదలు ఉన్నారో, ఎవరైతే ఇల్లు లేని ఉన్నారో, ఎవరైతే పిల్లల ఆధారం లేని ఉన్నారో వాళ్ళందరినీ కూడా పీపోడికి తీసుకుని వాళ్ళని దత్తత చేసుకుని వాళ్ళ సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేము అనుకున్నాం. కానీ ఎవరైతే తల్లిదండ్రులు చూడలేదు ఉన్నారో వాళ్ళ ముసలిళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ని పెట్టి అక్కడ కూడా వాళ్ళందరూ సమాజంలో వీళ్ళందరూ కూడా మరి అందరూ బాగుపడాలి, అందరూ ముందుకెళ్ళాలి, పిల్లలందరూ చదువుగా చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకున్నా కూడా పెద్దాపురంలో సైట్ కూడా ఎత్తున్నాం. సైట్ ఇచ్చి మీరు వ్యాపారం చేసుకోండి అని చెప్పి మేము ఇలా సైట్లు కూడా 150-200 సైట్లు ఇలా నేను మొన్న శంకుస్థాపన చేశాను. ఆ సైట్లు కూడా ఎవరైనా వ్యాపారం చేస్తా ఇండస్ట్రీ పెట్టుకుంటే వాళ్ళకి కూడా ఇవ్వడానికి సిద్ధమవుతుంది. అంటే అన్ని కార్యక్రమాలు ఆలోచించినాయి. ఇంకా అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మీకు చెరువు ఒకటి ఉంది, ట్రాక్ చేసి మీరు వాకింగ్ చేసుకునే విధంగా చర్య తీసుకుంటారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలా మీరు పని చేసుకుంటారు కానీ మీకు ఆరోగ్యం చూడరు. మన పిల్లలు ఎలా ఉన్నారా, మన ఆయన ఎలా ఉన్నారా, అలా భోజనం మరి ఇలా మీకు కూడా ఒక మంచి వాకింగ్ ట్రాక్ వేస్తాం. కాకపోతే జిమ్లు చేస్తాను, జిమ్లు కూడా ఇస్తానని చెప్పి తెలియజేస్తాను. చేస్తాను పెద్దాపురంలో పెద్దాపురంలో 5, సామర్లకోటలో 10 చేసినప్పుడు అని కూడా ఒట్టు జరుగుతున్నాయి. లేడీస్ కూడా పెద్దాపురంలో జిమ్ చేస్తున్నారు, సామర్లకోటలో జిమ్ చేస్తున్నారు. ఆడవాళ్ళందరూ కూడా పెద్దోడగా ఉంది. అందుచేత మళ్ళీ జగన్ గారు అలాంటి వాళ్ళు పట్టించుకుంటే మనకి మొన్న 5 సంవత్సరాలు ఎక్కువ అలాగే అయిపోతున్నాం. చంద్రబాబు నాయుడే మనకి ఇలా ఈ రాష్ట్రాన్ని బాగు చేసేవాడు, దేశాన్ని బాగు చేసేవాడు చంద్రబాబు నాయుడు. దేశానికి కూడా సలహాలు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇవాళ మనకి గ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లో పేదవాళ్ళు ఎలా ఉన్నారు, పేదవాళ్ళ సమస్య ఏంటని కూడా ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేసి పేదవాళ్ళ సమస్య కోసం ఇలా పరిష్కారం చేస్తానంటే చంద్రబాబు నాయుడు. ఈ ఊరు పెట్టినట్టు ఎవరైతే మందులు కొనుక్కోలేకపోతున్నారో, మీరు కొంతమంది పిల్లలు చదివించుకోలేకపోతున్నారో ఏంటంటే కూడా పీపోర్ పెట్టి మీకు ఒక దత్తత చేసుకుని మాత్రం మీ పిల్లలందరినీ పనిచేస్తారు. మా గ్రామ ప్రజలందరూ తీసారు, వాళ్ళు ఎక్కువైపోయారు అని చెప్పి ఈ స్టాఫ్ని ఇచ్చాడు మనకి. ఈ స్టాఫ్ మీకు అందరికీ అందుబాటులో ఉంటారు, మీకు ఏ పని కావాలో పని చేస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.